శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాలప్రియ భావనాబలం యొక్క సామర్థ్యం ఎటువంటిదో నిరూపించుటయే ఇందులోని మహాసేనుని వృత్తాంతములకు ప్రధాన తాత్పర్యం. అయినా ఇందులోని విశేషాలు అనేకం కలవు. తంగనుని కుమారుడు యజ్ఞాశ్వాన్ని బంధించడం మొదటి విశేషం. సమాధిలో ఉన్న తమ తండ్రికి ఆ మార్గంలో వెళుతున్న వారు వచ్చి నమస్కరిస్తున్నారా లేదా అనే విషయం సాధారణ మునిబాలకులకు పట్టదు. ఒకవేళ వారు ఆ విషయం గమనించినా ఈ రాజపుత్రులు గర్వితులు, పెద్దలను గౌరవించరు అని అనుకుంటారే కానీ వారితో ఆ విషయంపై కలహించరు. ఒకవేళ కలహించిన యజ్ఞాశ్వాన్ని బంధించాలనే తలపు కలగనే కలగదు. మరి తంగనుని పుత్రుడు అలా ఎందుకు చేశాడో? అతడు క్షత్రియుడొకటయే అందుకు కారణం. అతని తల్లిదండ్రులు క్షత్రియులు. తంగనుడు ఆత్మజ్ఞానం పొంది విరక్తుడై 10 కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని భార్య కూడా అతన్ని సేవిస్తూ ఆత్మజ్ఞానం పొంది అలాగే తపస్సు చేస్తోంది. ఆత్మజ్ఞానం కలిగి కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా ఆమె యందు ఉన్న క్షత్రియ రక్తగుణం మారలేదు. ఆ క్షత్రియత్వమే కుమారునికి సంక్రమించింది. అతడు కూడా తండ్రి వల్ల ఉపదేశం పొంది యోగ విద్యనే గాక ఆత్మజ్ఞానం కూడా పొంది గొప్ప తపస్సు చేశాడు. గండశైలంలో అతడు లోకాన్నే సృష్టించగలిగాడు. ఇంతేకాదు, అతని బోధ చేత మహాసేనుడు ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడయ్యాడు. ఇంతవాడైనా అతను యందు క్షత్రియత్వం పోలేదు, బ్రాహ్మణత్వం కలగలేదు. అందువలనే అతడు ప్రతిదినం గండశైల లోకానికి వెళ్ళి దాన్ని పాలిస్తూ క్షత్రియ సహజమైన అధికార వాంఛను తీర్చుకుంటున్నాడు. క్షత్రియ వృత్తి ఇలా కొనసాగుట వల్లనే యజ్ఞాశ్వాన్ని రాజపుత్రులను చూడగానే అతని యందు రాజసం పొంగి అశ్వాన్ని బంధించి తన మహావీరత్వాన్ని ప్రకటించాలనే ఆవేశం కలిగింది. ఆ ఆవేశం చేత నేను మునికుమారుడను, తాపస వృత్తిలో ఉన్నాను అనే ఆలోచనే కలగలేదు. అందువల్ల అతడు తాపస స్వభావానికి విరుద్ధంగా పెద్ద యజ్ఞం చేసి అశ్వాన్ని రాజపుత్రులను బంధించాడు. దీనివల్ల ఎంతో తపస్సు వ్యయమైంది. తాను చేసిన తప్పు ఎటువంటిదో తండ్రి ఇది దైత్యుల లక్షణం, మునులకు తగదు అని మందరించే వరకు అతనికి తోచలేదు. కుమారుని స్వభావానికి కారణం నిరూపించుటకే తంగనుడు వాని జన్మ వృత్తాంతాన్ని వివరించాడు. దీన్ని బట్టి ఎంత తపస్సు చేసినా జన్మ వల్ల సిద్ధమగనట్టు వర్ణముల యొక్క లక్షణాలు మార్పు నొందట ఎంత అసాధ్యమో స్పష్టమవుతోంది. సమాధి స్థితికి వచ్చిన సాధకురాలికి పుత్రుడు ఉదయించుట రెండవ విశేషం. తంగనుడు విరక్తుడై తపోవనానికి రాగా భార్య కూడా వెంట వచ్చింది. కానీ ఆమెకు కామవాసనలు పూర్తిగా నశించలేదు. అయినా పతివ్రత కాబట్టి కామభోగాలను ఆపేక్షించక భర్తను సేవిస్తూ ఆత్మజ్ఞానం పొంది భర్తతో పాటు కోట్ల సంవత్సరాలు సమాధిలో ఉంది. కానీ అతృప్తమైన కామవాసన ఆమెకు కూడా తెలియకుండా నిగూఢమై ఆమె మనస్సులో దాగి ఉంది. పుత్రుని పొందవలసిన ప్రారబ్ధ కర్మ కాలవసాన అప్పటికి పక్వమై పైకి వచ్చి నిగూఢమై ఉన్న కామవాసనను వెలుపలికి తెచ్చి విజృంభింపచేసింది. ప్రారబ్ధ వేగం వల్లనే ఆమె అంత తపశక్తిని కలిగి ఉన్న ఆ కామ విజృంభణను సహించలేకపోయింది. విశ్వామిత్రుని తపోభంగానికి మేనక కారణమైనట్లు ఆమె తపోభంగానికి కారణం ఏదీ కనిపించదు. అందువల్ల ప్రారబ్ధమే కారణమని చెప్పవలసి ఉంది. విధివశాన్ని అలా జరిగిందని తంగనుడు కూడా చెప్పాడు. కావున కామాది వాసనలు వివేకంతో కూడి అనుభవం చేత నశించాలి, లేదా ఆత్మవిచారం చేత నశించాలి. కామం, క్రోధం మొదలైన భావాలు మనసులో పైకి వచ్చినప్పుడు ఇదిగో కామం వస్తున్నది, ఇదిగో క్రోధం వచ్చి ఆక్రమిస్తున్నది, దీనికి లోబడరాదు, ఇది నా స్వరూపం కాదు అని తొలగించుకుంటే వాసనలన్నీ క్రమంగా క్షీణించి నశిస్తాయి. నిద్ర ఎందువల్లే సమాధి స్థితిలోనూ ఎన్ని లక్షల సంవత్సరాలు సుఖంగా ఉన్న మనసుకు క్షాళనం జరగదు. అది విచారం వల్లనే సంభవిస్తుంది. అందువల్లనే కుమారుడు రాజ్యాన్ని పాలించాలని కోరినప్పుడు తంగనుడు స్వభావం అతిక్రమింపరానిది, స్వభావో దురతిక్రమ అనే తలంపుతో అలాగే కానిమ్ము అని అనుమతించాడు. అతడు కొంతకాలం ఆ రాజ్యపాలన అనుభవించి విరక్తుడై విచారం చేత కామక్రోధాది వాసనలు నిర్మూలించుకోవాలని ఆయన అభిప్రాయం. కుమారుడు కూడా అలాగే చేసి ఉండను. పురుష సంబంధం లేకుండానే స్త్రీకి పుత్రుడు ఉదయించుట మూడవ విశేషం. స్వప్నంలో భోగం సంభవిస్తే అది కేవలం భావనయే. కానీ దానివల్ల జరిగే ధాతుస్ఖలనం మాత్రం శరీరం నందు భౌతికంగానే జరుగుతుంది. తంగనుని భార్య కేవలం భర్తను గురించిన భావన చేతనే రతిపారవశ్యం పొందినా ఆమెకు ధాతుస్ఖలనం మాత్రం శరీరం నందు భౌతికంగానే జరిగింది. వ్యాసుడు మొదలుగా మహాతపస్సులకు స్త్రీ సంబంధం లేకుండా పుత్రులు ఉదయించినట్లు తంగనుని భార్య కూడా తపస్సంపన్నురాలగుటచే పురుష సంబంధం లేకున్నా పుత్రుడు ఉదయించాడు. తంగనుడు కోరకున్నా పుత్రుడు కలుగుట నాలుగవ విశేషం.
అది ఆయనకు కేవలం ప్రారబ్ధవశాన సంభవించింది. వ్యాఘ్రపాదుడు హేమలేఖను పెంచుట కూడా ఇటువంటిదే. జడభరతుడు కూడా లేడిపిల్లను ఇలాగే పెంచాడు. మరి జడభరతునికి వలె వీరికి ఈ శిశుపోషణ సంసార బంధమై మరొక జన్మను కలిగిస్తుందా? ముగ్గురు కేవలం దయతోనే శిశువులను పోషించారు. కానీ జడభరతుడు లేడిపిల్ల యందు లౌల్యాన్ని కూడా వహించాడు. అందువల్ల ఆయనకు లేడి జన్మ కలిగింది. దయ వేరు, లౌల్యం వేరు. ఇతరుల దుఃఖాన్ని తొలగించాలని తలపు దయ. వారి సుఖ దుఃఖాలను గురించి మాటిమాటికి ఆలోచిస్తూ వారి సుఖం వల్ల తాను సుఖాన్ని, వారి దుఃఖం వల్ల తాను దుఃఖాన్ని పొందుట లౌల్యం. లౌల్యం వల్ల సంసార బంధం తప్పదు. కాబట్టి భగవంతుడు దైవీ సంపదను గురించి చెప్పినప్పుడు దయాభూతేష్వలో లుప్తం అని భూతంలో యందు దయ ఉంచవచ్చు, కానీ లౌల్యం ఉండరాదని స్పష్టం చేశాడు. వ్యాఘ్రపాదుడు తంగనుడు దయామాత్రంగా శిశువులను పోషించి పెద్దవారిని చేసిన తర్వాత వారి సంగతిని పట్టించుకోలేదు. ఆ విషయం వారు కలలో జరిగిన వృత్తాంతం వలె విస్మరించి ఉంటారు. అందువల్ల వారికి ఆ వ్యవహారం బంధాన్ని కలిగించలేదు. ప్రారబ్ధానుభవం అందరికీ సమానమే. అజ్ఞానులు ప్రారబ్ధం వలన కలిగే సంపదల వలన సుఖాన్ని, ఆపదల వలన దుఃఖాన్ని తన్మయత్వంతో అనుభవిస్తూ ఆ వాసనలు పెంపొందించుకుంటారు. జ్ఞానులు కలుగుతున్న సుఖం కానీ దుఃఖం కానీ మనసులో పుట్టగానే ఇది నా స్వరూపం కాదు, దృక్స్వరూపుడైన నాయందు ఇది దృశ్యం మాత్రమే అని వాటిని విస్మరిస్తారు. అందువల్ల వారికి పూర్వ వాసనలు నశించినే కానీ కొత్త వాసనలు పుట్టవు. మునికుమారుడు ప్రసన్నుడై నీ కోరికేమిటో చెప్పుని అని తీరుస్తాను అని చెప్పినప్పటికీ మహాసేనుడు తంగనునితో మాట్లాడాలని కోరుట మరొక విశేషం. సైనికులు జరిగిన వృత్తాంతమంతా చెప్పిన మహారాజు ఎలా అయినా తంగముని ప్రసన్నుని గావించుకుని అశ్వాన్ని, రాజపుత్రులను శీఘ్రంగా తీసుకుని రమ్ము అని మహాసేను నియోగించడం ఇందుకు ముఖ్య కారణం. ఆయన కూడా ఇలా ఎందుకు నియోగించాలి? కుమారుడు ప్రసన్నుడైతే చాలదా? ఆ మునికుమారుడు చేసింది ఆక్రమం. తప్పు చేసిన వాడిని ప్రార్థించి ప్రసన్నుని చేసుకుని పని జరుపుకుంట పరిపాలకులకు తగదు. వాడిని ఎలా అయినా మందలించి సరైన మార్గానికి తేవాలి. లేకపోతే అతడు గర్వితుడై ఇంకొకప్పుడు తమ విషయంలో కానీ మరొకరి విషయంలో కానీ ఇలాగే ప్రవర్తించగలడు. కావున ధర్మదృష్టితో వాణ్ణి శిక్షించట ఆవశ్యకం, కానీ ఆ శక్తి తమకు లేదు. వాణ్ణి అదుపులో పెట్టదగినవాడు తండ్రియే. కావున కుమారుని ప్రవర్తన తండ్రికి తెలియజేయటం తమకు కర్తవ్యం. తండ్రి కూడా పుత్రమోహంతో కుమారుని పక్షాన్నే అవలంబిస్తే తాము మరొక మహర్షిని శరణు పొందవలసి ఉండను. ఎలా అయినా తప్పు చేసిన వాడిని ప్రార్థించడం తమకు తగదు. అందువల్లనే సుషేనుడు, మహాసేనుడు ఎలా అయినా తంగన మహామున్నే ప్రసన్నని చేసుకోవాలని తలచారు. తగినట్లే తంగనుడు కూడా కుమారుని మందలించాడు. మునికుమారుడు తండ్రిని సమాధి నుండి మేల్కొల్పవలసి వచ్చినప్పుడు తాను స్థూలదేహం నుండి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి తండ్రిలో ప్రవేశించి ఆత్మలో లీనమై ఉన్న ఆయన యొక్క మనసును ఆకర్షించి మేల్కొలిపి మరలా వచ్చి తన స్థూల శరీరంలో ప్రవేశించాడు. అంతకు పూర్వం తంగనుని భార్య కూడా అలాగే చేసింది. కానీ మునికుమారుడు గండశైలంలోని వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు స్థూల శరీరాన్ని వదిలినట్లు లేదు. అలాగే గుర్రాన్ని, రాజపుత్రులను శైలంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు వారి సూక్ష్మ శరీరాలను తీసుకొని పోయినట్లు లేదు. మహాసేను విషయంలో మాత్రం వారి సూక్ష్మ శరీరాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ మరొక శరీరాన్ని సృష్టించి దాని యందు అతన్ని ప్రవేశపెట్టాడు. మరి మహాసేనుడు స్థూల శరీరంతో ప్రవేశించలేని శైలంలోకి గుర్రం, రాజపుత్రులు ఎలా ప్రవేశపెట్టబడ్డారు? మునికుమారుడు స్థూల శరీరంతో శైలంలోకి రాకపోకలు ఎలా చేస్తున్నాడు? అష్టసిద్ధుల్లో అనిమ అనే సిద్ధి కలదు. దానివల్ల స్థూలదేహాన్ని అణువంతగా తగ్గించుకోవచ్చు. ఆ శక్తి చేతనే ఆంజనేయుడు లంకలో ప్రవేశించినప్పుడు పిల్లి అంత శరీరంతో ఉన్నాడు. సీతతో ప్రసంగిస్తూ ఆయన, నిన్ను రాముని వద్దకు ఇప్పుడే తీసుకుని వెళ్తాను, నా వీపుపై ఎక్కుము అని పలికాడు. ఆయన యొక్క చిన్న శరీరాన్ని చూస్తూ ఆమె, ఇంత చిన్న శరీరంపై నన్నెలా తీసుకుని వెళ్ళగలవు? ఇది కదా నీ కపిత్వం అని పరిహసించింది. వెంటనే ఆయన మహిమ అనే సిద్ధితో ఆ శరీరాన్నే మహోన్నతంగా పెంచాడు. అలాగే మునికుమారుడు స్థూల శరీరాన్ని అణువంతగా చేసుకొని శైలంలోకి రాకపోకలు చేస్తూ ఉండవచ్చు. అలాగే గుర్రాన్ని, రాజపుత్రులను కూడా అణువులంతగా చేసి లోపలికి తీసుకుని వెళ్ళి ఉండవచ్చు. అలాగాక వారి సూక్ష్మ శరీరాలను లోపలికి తీసుకుని వెళితే వారి స్థూల శరీరాలు శైలానికి బయట గోచరంలై ఉండాలి. మొదట రాజపుత్రులు చూస్తుండగానే మునిపుత్రుడు గుర్రంతో శైలంలోకి వెళ్ళాడు. అప్పుడు వారికి మునిపుత్రుని యొక్క గుర్రం యొక్క స్థూల శరీరాలు సైతం బయట కనిపించి ఉండాలి. అలా కనిపించలేదు. గుర్రంతో సహా మునికుమారుడు శైలంలో ఉన్నాడనే రాజపుత్రులు శైలాన్ని పగలగొట్టారు. అప్పుడు అతడు మహాసేనతో బయటకు వచ్చి రాజపుత్రులను జయించి బంధించి మరలా వారిని శైలంలోనికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు వారందరినీ అణువంతగా చేసి తీసుకొని వెళ్ళాడని చెప్పుట సమంజసం. మరి అతడు మహాసేనుని విషయంలో
సమయంలో అలా ఎందుకు చేయలేదు? అతడు మహాసేనుని ఆ లోకంలో బంధించటలేదు. అతన్ని ఆ లోకంలో చంద్రమండలం, సూర్యమండలం మొదలుగా అన్ని ప్రదేశాలందు తిప్పవలసి ఉంది. అటువంటప్పుడు స్థూలమైన అతని సాధారణ శరీరం ఆ మండలంలోని శీతలత్వం, ఉష్ణోగ్రత మొదలైన మార్పులకు తట్టుకోలేదు. అందువల్ల అతని స్థూల శరీరాన్ని శైలానికి వెలుపలే ఉంచి దానిలో నుంచి అతని లింగ శరీరం శైలంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ లోకానికి తగిన మరొక శరీరం సృష్టించి దానిలో అతని లింగ శరీరం ప్రవేశపెట్టాడు. వెలుపలికి వచ్చినప్పుడు మరలా అతని లింగ శరీరాన్ని శైలం వెలుపల ఉన్న స్థూల శరీరంలో ప్రవేశపెట్టాడు. మహాసేనునికి స్థూల శరీరాలు మారాయి, కానీ లింగ శరీరం మారలేదు. అందువల్లనే అతడు గండశైలంలో చూసిన దాన్ని మరలా స్మరించగలిగాడు. అనగా అతనికి స్వప్నంలో నుండి జాగృతిలోకి వచ్చినట్టే ఉంది. కావున విజ్ఞానం, అనుభవం అనేవి కేవలం లింగ శరీరానికి సంబంధించినవి అనేది స్పష్టం. స్థూలం, సూక్ష్మం, కారణం అని శరీరాలు 3 విధాలు. కాళ్ళు, చేతులు, తల మొదలైన అవయవాలతో కనిపిస్తున్న శరీరం స్థూలం. దీనికి లోపల ఉండి దీన్ని నడుపుతున్న శరీరం సూక్ష్మం. దీన్నే లింగ శరీరం అంటారు. ఇది స్వప్నంలో స్థూల శరీరం కన్నా విడిగా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. చెట్టుకు వేరువలే లింగ శరీరానికి లోపల ఉండు అవిద్య కారణ శరీరం. ఈ అవిద్యయే అవ్యక్తం, మాయా, ప్రకృతి అని చెప్పబడుతున్నది. ఇది సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలతో రూపొంది ఉంటుంది. మరణ సమయంలో కారణ శరీరంతో కలిసి లింగ శరీరం స్థూల శరీరాన్ని వదిలిపెట్టి పోతుంది. వివేక చూడామణిలో భగవత్పాదులచే లింగ శరీరం ఇలా వర్ణించబడింది. వాక్ మొదలుగా కర్మేంద్రియాలు 5, శ్రోత్రం మొదలుగా జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం, అవిద్య, కామం, కర్మ అనే 8 పురాలు గలదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇదే లింగ శరీరం. ఇది అపంచీకృతములైన సూక్ష్మభూతాల నుండి ఏర్పడుతున్నది. కర్మవాసనలన్నీ దీనియందే ఉండను. ఇదే కర్మఫలాన్ని అనుభవించును. ఆత్మస్వరూపం తెలియకుండుట అనే అజ్ఞానం కారణంగా ఇది జీవునికి అనాదిగా ఉంది. వాగాది, పంచశ్రవణాది, పంచప్రాణాది, పంచాభ్రముఖాని, పంచబుద్ధ్యాధ్య విద్యాపి చ కామకర్మని పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహో. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంజ్ఞతం లింగం త్వపంచీకృత భూత సంభవం సవాసనం కర్మఫలానుభావకం స్వాజ్ఞానతో నాది రూపాధిరాత్మనః. ఇందులో కారణ శరీరమైన అవిద్య కూడా సూక్ష్మ శరీరంలో భాగంగా చెప్పబడింది. పై కథ వల్ల యోగ విద్యలో సిద్ధిని పొందిన వారు లింగ శరీరాన్ని స్థూల శరీరం నుండి సులభంగా విడదీయగలరని స్పష్టమవుతోంది. శరీరం లోపలి భాగాలను విడదీసి పైకి తెచ్చి మరలా లోపల ఉంచగలిగిన వైద్యుని యొక్క నైపుణ్యం వంటిదే ఇది. ఈ విద్య చేత కూడా అవిద్య, కామకర్మలు నశించవు. అవి జ్ఞానం చేతనే నశిస్తాయి. మహాసేనుడు శైలం నుండి బయటకు వచ్చినప్పటికీ 120 కోట్ల సంవత్సరాలు భూలోకంలో గడిచాయని మునికుమారుడు చెప్పాడు. అప్పటి వరకు ఆ గండశైలం, సమాధిలో ఉన్న తంగన్నడు, గుంటలో ఉన్న మహాసేనుని స్థూల శరీరం అలాగే ఉన్నాయి. తక్కిన జగత్తంతా మారింది. అవి ఎందుకు మార్పు చెంది నశించలేదు? అంతకాలం భౌతిక శరీరాలు చెదరకుండా ఉంటాయా? తంగనుడు కానీ అతని కుమారుడు కానీ ఆ ప్రదేశంలో కాలవసాన సంభవించు భౌతికాలైన మార్పులు కలగకుండాట్లు తపశక్తి చేతనే రక్షణ కల్పించి ఉంటారని ఊహించవలసి ఉంది. ఓం శాంతి శాంతి శాంతి.